హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్ని చూసి చాలామంది సంకలు గుద్దేసుకుంటున్నారు. ఇదిగో చూసావా ఎలా వచ్చాడు, సింగిల్గా వచ్చాడు, తోపులా వచ్చాడు, ఒక రేంజ్లో వచ్చాడు, ఇంకేముంది విజయం అంటే ఇది, విజయం అంటే విజయది అని చెప్పి ఒక రేంజ్లో కొన్ని ఆడుతున్నారు. బాగానే ఉంది, ఓకే. బట్ ఇక్కడ వెస్ట్ బెంగాల్లో బీజేపీ పార్టీని గెలిచినటువంటి విజయం చరిత్రలో నిలిచిపోద్ది. విజయం అంటే బెంగాల్ది, విజయం అంటే బీజేపీ పార్టీ బెంగాల్ది అని చెప్పాలి. ఎందుకో మీకు కొన్ని చూపిస్తా. ఉదాహరణకి ఇక్కడ ఈవిడ కనిపిస్తుంది కదా, మాజీ ముఖ్యమంత్రి బెంగాల్కి మమతా బెనర్జీ, టీఎంసీ పార్టీ అధ్యక్షురాలు కూడా. ఈమె గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండేది, కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఇక్కడ బెంగాల్ స్థితిగతులు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు బెంగాల్ ప్రజలు ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వాల. లెఫ్ట్ భావజాలం ఈ దేశంలో ఎలాంటిదో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. లెఫ్ట్ భావజాలం ఒకసారి మనసులోకి వెక్కితే వాళ్ళు అంత ఈజీగా బయటికి రారు. పోయినా కూడా వాళ్ళ సిద్ధాంతాలు అంత తొందరగా వదలరు. వాళ్ళ పిల్లలకి అలాంటి సిద్ధాంతాలనే ఇంకింపచేసేస్తారు. అదొక విప్లవాత్మకమైనటువంటి భావజాలం అని చెప్పాలి. అంత తొందరగా మారు. అలాంటి భావజాలంతో కొన్ని దశాబ్దాల పాటు బెంగాల్ ప్రజలు ఉన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ కూడా దాదాపు అలాంటి భావజాలమే అలవర్చుకుని అలాంటి సిద్ధాంతాలతో దాచుకోవటమే పరమావధిగా పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తుంది. ఇంకా మేడం దీది గారు కూడా అలాంటి రాజకీయమే కొత్తగా టీఎంసీ పార్టీని పెట్టి ఒక దశాబ్ద కాలం పైగా ఆమె కూడా రాజకీయం చేసుకుంటూ వచ్చింది. ఎలాంటి రాజకీయం అంటారా? దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి రాజకీయం. అదేంటి, వెస్ట్ బెంగాల్లో కదా ఆమె సీఎం అయింది, దేశాన్ని ఏం చేస్తుంది అంటారా? ఎస్, దాని గురించి మాట్లాడుకుందాం. పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో అక్కడ నుంచి వచ్చేటువంటి వలసదారులకి, రోహింగ్యాలకి గేట్లు ఓపెన్ చేసి వాళ్ళని అందరినీ కూడా అక్కడ తీసుకొచ్చి ఓటర్లుగా తయారు చేసుకుని వాళ్ళతో ఓట్లు వేయించుకుని ఎప్పటికీ శాశ్వతంగా మనకి అడ్డు అదుపు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి హిందువులని, ఇక్కడ ఉండేటువంటి హిందువులందరినీ మొత్తం తీసేసి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని స్థిరంగా జీవితాంతం, ఒక కింగ్ జింగ్పిన్ లేదా ఉంటాడు కదా కొరియావాడు, ఉత్తర కొరియావాడు, అక్కడ అలాగా చైనా అధ్యక్షుల్లాగా వాళ్ళకి సంబంధించినటువంటి భావజాలంతో ఈవిడ కూడా అలాంటి రాష్ట్రాన్ని తయారు చేసేసుకుందాం అనుకుంది. బట్ అంతకన్నా ఒక్క రాష్ట్రంలోనే కాదు, ఈరోజు విజయనగరంలో, కాకినాడలో, కర్ణాటకలో, విజయవాడలో ఎక్కడో ఉగ్రమూకలు తయారవుతూ, ఎక్కడో ఢిల్లీలో, మహారాష్ట్రలో, ఉత్తరప్రదేశ్లో, గుజరాత్లో ఉగ్రవాద సానుభూతి పరులు తయారవుతున్నారంటే ఎక్కడో బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇలా మన దేశంలో మనతో పాటు పుట్టి పెరిగినటువంటి మన సోదరులుగా ఉండేటువంటి ముస్లింలని మార్చేసి టెర్రరిజం వైపు నడిపించేటువంటి విధంగా తీసుకువెళ్ళిపోయి హైదరాబాద్ పాత బస్తీలో ఎంతోమంది రోహింగ్యాలు ఉన్నారని మనకి మొన్న ఎలక్షన్స్లో బయటపడింది. ఇవన్నీ ఇలాంటి వ్యక్తి తాలూకా భావజాలం తీసుకొచ్చినటువంటి దరిద్రాలే మనకి. ఒక బెంగాల్లో కాదు, దేశాన్ని నాశనం చేద్దాం అనేటువంటి కుట్ర చేసింది. ఈరోజు ఎక్కడో ప్రశాంతంగా ఉండేటువంటి విజయనగరంలో కూడా ఉగ్రమూలాలు బయటపడుతున్నాయి. కాకినాడలో, గోదావరి జిల్లాల్లో అక్కడ బయటపడుతున్నాయి. విజయవాడ, ఒంగోలు, ఎక్కడెక్కడో ఇవన్నీ బయటపడుతున్నాయి అంటే ఆలోచించుకోవాలి. ఎంత దారుణమైనటువంటి పరిస్థితికి ఆమె మనల్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేసిందో. అలాంటి వాటి నుంచి ముఖ్యంగా లెఫ్ట్ భావజాలాలు, ఇలాంటి భావజాలాలతో నింపుకున్నటువంటి అక్కడ ప్రజల్ని బీజేపీ పార్టీ జస్ట్ 10 ఏళ్లకు ముందు, కరెక్ట్గా 2014కి ముందు 0 అక్కడ బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు, గెలిచేటువంటి పరిస్థితి లేదు, ఒక్క కార్పొరేటర్ కూడా గెలవటం అనేది కష్టమైపోయేది. అలాంటి పరిస్థితి నుంచి 2024కి వచ్చేటప్పటికి, 2026కి వచ్చేటప్పటికి ఏ చేంజెస్ కనిపించాయో చూడండి. ఎంత మ్యాసివ్ చేంజెస్ అంటే వాళ్ళ భావజాలాన్ని మొత్తాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకునేటువంటి పరిస్థితి బీజేపీ చేసింది. పద్ధతిగా, చాలా జాగ్రత్తగా. ఎందుకంటే ఆవిడ బీజేపీకి సానుభూతిగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని చంపేసేది, నిర్దాక్షిణ్యంగా తగలబెట్టేసేది. కుటుంబాల్ని, వీధుల్ని, ఊర్లని తగలబెట్టేసేది. వాళ్ళకి అనుచరులు, ముఖ్యంగా రోహింగ్యాలకు తీసుకొచ్చి అక్కడ పెట్టేది. ఎగ్జాంపుల్, ఒక నియోజకవర్గంలో 140,000కు పైగా రోహింగ్యాలు ఉన్నారట.
అంతమంది ఉంటే ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఆధార్ కార్డులు ఇవ్వంటే మీరు ఊహించుకోండి ఎంతమందికి ఉండొచ్చు. సర్లే ఆవిడ ఉంది కాబట్టి ఇచ్చేపిచ్చి ఉండొచ్చు, ఎంతో చేసి ఉండొచ్చు. అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి అనేటువంటి ఒక దాన్ని తీసుకొచ్చారు కాబట్టి కొంత అయినా అదుపు చేశారని అనుకుంటారేమో. అంటే మహా అయితే 1,00,000 మందికైనా ఆధార్ కార్డులు ఉండొచ్చు కదా, ఇప్పించేసి ఉండొచ్చు కదా అని. 20,000 మందికి పైగా, 20,000కి మించి అక్కడ ఎవరికి కూడా ఆధార్ కార్డులు లేవట. అంటే 1,00,000కు పైగా రోహింగ్యాలు ఒక నియోజకవర్గంలోనే బెంగాల్లో ఉండుంటే మిగతా నియోజకవర్గాల్లో, మిగతా దేశంలో ఇక్కడ ఇప్పుడు ఇప్పుడు దాదాపు ఒక 60-70 స్థానాల్లో 80 స్థానాల దగ్గర గెలిచిందట. దాంట్లో 60% ముస్లిం క్యాండిడేట్సే ఉన్నారు. ముస్లింలు మూకుమ్మడిగా ఆవిడికి మాత్రమే ఓటేశారు. ఆ ముస్లింలందరూ ఎక్కడ వాళ్ళు? ఆ ముస్లింలందరికీ ఓటర్ ఐడీలు, కార్డులు, ఆధార్ కార్డులు, ఎమ్మెల్యేలుగా కూడా వాళ్ళే ఉన్నారనేటువంటి ఆలోచన వచ్చిందంటే ఆలోచించండి ఏ రేంజ్లో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుందో. ఒక కమ్యూనిటీ మీద, అంటే ఒక మతం మీద, హిందుత్వం మీద ఆమె ఏ రకంగా ద్వేషం పెంచుతూ రెచ్చగొడుతూ ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు నేను గనక మళ్ళీ అధికారంలోకి వస్తే లేపేస్తాను అని చెప్పేటువంటి వ్యాఖ్యలు, రోహింగ్యాలకి మన ఇదొక శరణాలయం, ఇదొక అనాథ శరణాలయం మొత్తం అంతా తీసుకొచ్చి ఇచ్చేస్తాననేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది ఆమె. అలాంటి అన్నీ చూసారా? పక్కన ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఒక హిందువుని సజీవంగా తగలబెట్టేస్తే అలాంటి కార్యక్రమాలే బెంగాల్లో కూడా చేసింది ఆమె. అలాంటి వ్యక్తులతో చేపించింది. ఒక మహిళ, ఒక చిన్న అమ్మాయి, మీకు చూపిస్తా ఇవ్వండి. ఇక్కడ ఈమె ఇక్కడ ఈ అమ్మాయికి తల్లి. ఆ అమ్మాయి ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని నిర్దాక్షిణ్యంగా చంపేశారు. ఆ అమ్మాయిని చంపేస్తే ఆ కోపంతో, ఆ బాధతో ఆమె ఎలక్షన్స్లో నిలబడింది. మోదీ గారు ఆమెకు సీట్ ఇస్తే గెలిచి చూపించింది. గెలుపంటే ఇది. గెలుపంటే ఆమె ఏదైతే ఆమె కూతుర్ని కోల్పోయిందో దానికి నిదర్శనంగా నిలిచిన గెలుపు ఇది. ఈరోజు ఆమె కూతురు కోల్పోయిన తర్వాత వచ్చేటువంటి ఆ భావోద్వేగమైనటువంటి గెలుపు ఇది. అక్కడ ప్రజలకు ఇచ్చేటువంటి భరోసా గెలుపు ఇది. దీనికన్నా గొప్ప విజయం ఉంటుందా? ఆలోచించండి. ఇక్కడ ఇదిగోండి, ఈరోజు ఎంతోమంది రోడ్ల మీదకి వచ్చి జై శ్రీరామ్ అనుకుంటూ బెంగాల్లో ఇంత భారీ ఎత్తున బయటకు వచ్చి మాట్లాడుకుంటున్నారంటే ఎందుకు అనుకుంటున్నారు? ఇదిగోండి, విజయం అంటే ఇలాంటి సీటు. ఈ అమ్మాయి ఇదిగోండి అంట్లు తోముకుంటుందంట. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పని మనిషిగా పనిచేసినటువంటి బీజేపీ ఎమ్మెల్యే ఈమె రోజు నెలకి 2,500, 3,000 రూపాయలు సంపాదించేదట. 4 ఇళ్లలో సంపాదించుకునేదట. తృణమూల్ పార్టీ అభ్యర్థి మీద ఘన విజయం సాధించినటువంటి మహిళ ఈమె. ఇదిగోండి, విజయం అంటే ఇది. అసలు సిసలైనటువంటి క్యాండిడేట్లు అక్కడ ప్రజలు కనీసం బయటకు వచ్చి నేను ఈ పార్టీకి ఓటేద్దాము అనుకుంటే తెల్లారబట్టి గీసి పడేస్తున్నారు. అలాంటి అరాచకమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపింది ఆమె. ఆ పార్టీకి సానుభూతి పరులు అనేటువంటి పేరు వినపడితే కాల్చి తగలబెట్టేసేది, పెట్రోల్ పోసి తగలబెట్టేసేది. అలాంటి పని చేసింది. అలాంటి వాటిలో ఒక మహిళ, ఒక నిరుపేద, ఒక పని మనిషి అందుకున్నటువంటి విజయం, అది విజయం అంటే, అది గొప్ప విజయం అంటే. అలాంటి విజయాలు ఇంకా చాలానే ఉన్నాయి వెస్ట్ బెంగాల్లో. ఈ దేశానికి, ఈ దేశ అస్తిత్వానికి, ఈ దేశంలో జరుగుతున్నటువంటి అనేక ఇబ్బందులకి కారణమైనటువంటి ఆ రాష్ట్రంలో సాధించినటువంటి విజయం ఇప్పుడు ఈ దేశ స్థితిగతులను మార్చబోతుంది. ఎంతోమందికి ఆదర్శంగా నిలవబోతుందని చెప్పాలి.